లడ్డూ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్లి ఆపాలనుకుంటుందా ఒక రకంగా ఆ ఇంటెన్షన్ కనిపిస్తుందా సార్? ఖచ్చితంగా ఇది వాస్తవంగా అయితే గనక ఏఆర్ డైరీ అనేటటువంటి దాని నుంచి ఉత్పత్తి ప్రారంభించింది, అది తీసుకురావడం ప్రారంభించింది మొన్న మధ్యనే, ఈ ప్రభుత్వం వచ్చాకనే. కాకపోతే కాంట్రాక్ట్ కుదిరింది అంతకుముందు, అది ఓపెన్ టెండర్లలో కుదిరింది, నామినేటెడ్ కాదు, అది నామినేషన్ బేసిస్ మీద కాదు అది తీసుకుంది, టెండర్. ఇక్కడ అనే పాయింట్ ఏంటంటే చట్టబద్ధంగా దీంట్లో ఏ సెక్షన్ కుదరదు. ఎందుకని? నామినేషన్ బేసిస్ మీద అయితే కనుక నువ్వు ఎట్టిచ్చావురా అని చెప్పి అడగచ్చు. లేదా ఇప్పుడు ఇదే జగన్ ఇంకో కోణంలో ఆలోచిద్దాం మనం, మామూలుగా ఒక సగటుగా జర్నలిస్ట్ గానో లేకపోతే ఒక పొలిటికల్ ఆస్పెక్ట్ లో అబ్జర్వ్ చేసేవాళ్ళగా. అంటే ఈ నెయ్యి కనుక ఇప్పుడు 1000 రూపాయలకి మేము కొంటాం, నువ్వు 300కి ఎట్టిస్తావు అని గనక జగన్మోహన్ రెడ్డి అంటే టెండర్ పిలిచాక టీటీడీ 300కి ఇవ్వడం నీకు వల్ల కాదు, నువ్వు ఇచ్చేది సరైనది ఉండదు నీ దగ్గర, నేను 1000కి కొంటాను మంచి నెయ్యి అని ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళారనుకోండి, 1000 రూపాయలకి టెండర్ వేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఏమవుతుంది అప్పుడు? ఏమని ఇస్తాం వార్తలు మనం అప్పుడు? వెంకన్న సొమ్ము దోచేసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వెంకన్న సొమ్ము కిలోకి 300 రూపాయలకి ఇస్తానంటే 350కి ఇస్తానంటే 1000 రూపాయలు పెట్టారు, 700 రూపాయలు తినేశారు, దేవుడు సొమ్ము తిన్నోడు బతుకుతాడా, నాశనం అయిపోతారని శాపనార్థాలు పెడతామా లేదా? ఇక్కడ టెండర్ పిలిచారు, టెండర్ పిలిచిన తర్వాత టెండర్లో ఉన్నటువంటి సిస్టమ్ ప్రకారం జరుగుతుంది. టెండర్లో తక్కువకి ఎందుకు ఇచ్చాడనేది డైరీ వాడు చెప్పాలి. తక్కువకి ఇచ్చాడు కాబట్టి ఆడు తప్పుడోడు అంటే అంతకుముందు తక్కువకే తీసుకున్నాగా, అసలు టెండర్ పిలిచేదే తక్కువకి ఇవ్వడానికి. అంతకుముందు కూడా ఇప్పుడు ఇవాళే నెయ్యి 1800 రూపాయలు 2000 ఉందా? ఇదివరకు 1000 అయినా ఉంటదిగా. అప్పుడు మరి 250కి 300కి ఎందుకు కొన్నాం? ఇంకోటి ఇవాళ ఎంత కొంటున్నాం మనం? 450 రూపాయలకి ఆల్ఫాను లేకపోతే నందినీను. మరి మనం 1000 రూపాయలు అంటున్నప్పుడు 450కి ఎట్టగా దొరుకుతుంది? రాష్ట్ర ప్రభుత్వం డైరీ కాబట్టి. మరి రాష్ట్ర ప్రభుత్వం